కృష్ణా జిల్లా అవనిగడ్డలో మాజీ మంత్రి స్వర్గీయ వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విగ్రహానికి కడపర్తి శ్రీనివాసరావు నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రాం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దివ్యసీమ ప్రగతిలో మండలి కుటుంబం పాత్ర మరువలేనిది అన్నారు కనపర్తి శ్రీనివాసరావు. వెంకట కృష్ణారావు లెగసేని కుమారుడు మండలి బుద్ధప్రసాద్ సమర్థవంతంగా కొనసాగిస్తున్నారని చెప్పారు. మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని మొన్న ఆగస్టు 4వ తారీఖు నుంచి ఇక్కడ అవనిగడ్డలో ప్రారంభించుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చే సంవత్సరం ఆగస్టు 4వ తారీఖు వరకు ఈ సంవత్సరం పొడవునా ఆయన ఒక శత జయంతి ఉత్సవాలు మనం చేసుకుంటాం. దాంట్లో భాగంగా ఇక్కడ మన గాంధీ క్షేత్రంలో ఆ రోజు ప్రారంభించుకుని తర్వాత విజయవాడలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ రోజు అక్కడ వారి కార్యక్రమం చేయడం, తర్వాత తెలంగాణలో చేయటం, ఇంకా ఈ సంవత్సరం పొడవునా అనేక కార్యక్రమాలు అనేక గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ రోజున అవనిగడ్డలో ఇవాళ నుంచి ప్రతిరోజు కూడా వారికి పూలమాలలు అర్పించి వారి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఇక్కడ మనం కార్యక్రమం చేయాలని చెప్పి ఈ రోజు అందరూ కూడా ముందుకు రావటం. మత్స్య శ్రీనివాసరావు గారు ఆయన యొక్క వీరాభిమాని, ఆయన ఈ రోజున దీన్ని బాధ్యతలు తీసుకుని ప్రతిరోజు కూడా ఒకే సమయానికి 9 గంటల నుంచి ఆ ప్రాంతంలో చేసుకుని అందరూ కూడా దాంట్లో పాల్గొనే విధంగా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ చక్కని కార్యక్రమం ఇప్పటికే ఆగస్టు 4వ తారీఖు నుంచి నాగాయలంక మండలంలో ప్రతిరోజు కూడా ఒక పూలమాలంకులు చేసి వారికి నివాళులు అర్పించాలనే ఒక ఆశయంతో అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. కూటమి నాయకులందరూ కలిసి అందుకని ఈ రోజు నుంచి తప్పనిసరిగా అందరూ ప్రతి వాళ్ళు కూడా 9:30కు వచ్చి 9:30 దండ ఆయన మెడలో పడిపోవాలి. మరి దయచేసి అందరూ కూడా గుర్తు పెట్టుకుని నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేయలేదు అనేది ఆలోచిస్తూ తప్పనిసరిగా అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. అందరూ 9ంటికి వచ్చి 9:30 కల్లా మనం ఆయనకి పూలమాలకు నివాళులు అర్పించి వెళ్ళిపోదామని కూడా ఆలోచిస్తున్నాను. ప్రతిరోజు ఎవరో విఐపీ గెస్టులు కూడా అవకాశం ఉన్నంత మేరకు పిలుద్దాం.